ఆ యువకునికి వచ్చిన కష్టం అంతా ఇంత కాదు. కొన్నిసార్లు మన ఫ్రెండ్స్తో అంటుంటాం కదా, నీకొచ్చిన కష్టం పగోనికి కూడా రావద్దురా అని. ఆ డైలాగు అచ్చంగా ఈ అబ్బాయికి సెట్ అవుతుంది. లేక లేక జీవితంలో ఒక్కసారి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన ఈ యువకుడికి షాకుల మీద షాకులు తగిలాయి. 3 రోజుల్లో పెళ్లి అనే టైంలో పెళ్లి కూతురు జెండా ఎత్తేసింది. సరే, అయిందేదో అయిపోయింది. అదే ముహూర్తానికి ఆమె చెల్లితో పెళ్లి జరిపిద్దామని పెద్దలు నిర్ణయించారు. ఎవడు దిక్కు లేనప్పుడు అక్క మొగుడే దిక్కన్నట్టుగా ఓ సామెత రివర్స్ లో ఉన్న ఆ యువకుని పరిస్థితి కూడా అదే అయ్యింది. సరే, చెల్లెలైతే చెల్లెతో కానిచ్చేద్దామని ఫిక్స్ అయితే లాస్ట్ మినిట్ లో మరో షాక్ తగిలింది. దీంతో నాకు పెళ్ళొద్దు ఏమొద్దు అన్న ఫ్రస్ట్రేషన్ కి వెళ్ళిపోయాడు ఆ యువకుడు. ఇంతకు ఆ షాక్ ఏంటి, అసలు ఈ ముచ్చటంతా ఎక్కడ జరిగిందనేగా మీ డౌట్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఈ ఘటన జరిగింది. నారాయణపూర్ గ్రామానికి చెందిన దంపతులకు 3 కుమార్తెలు ఉన్నారు. వారి పెద్ద కుమార్తెకు వివాహం నిశ్చయించారు. అయితే పెళ్లికి 3 రోజుల ముందు ఆ అమ్మాయి తాను మనసిచ్చినోడితో జెండా ఎత్తేసింది. దీంతో అప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకోవడం, బంధువులందరికీ పత్రికలు పంచేశారు. ఉన్నట్టుండి ఈ విషయం తెలిస్తే గౌరవం పోతుందని భావించి చివరికి ఇరు ఫ్యామిలీలు పెద్ద మనుషులు మాట్లాడుకొని అదే ముహూర్తానికి వరుడికి వారి 2వ కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించాలని నిర్ణయించారు. ఇలా చాలా సినిమాల్లోనే చూస్తుంటాం కదా. అబ్బాయి కూడా అప్పటి వరకు ఎన్ని దండయాత్రలు చేశాడో మరి, లేక లేక కుదిరిన సంబంధం ఇలా జరగటంతో అక్క లేకపోతే చెల్లి ఎవరైతే ఏంట్లే అనుకున్నాడో ఏమో, సరే అని ఒప్పుకున్నాడు. పెళ్లికి సర్వం సిద్ధం చేశారు. ఇక చివరి నిమిషంలో సినిమాల్లో తాళి కట్టే సమయంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చి అవండి అంటూ వచ్చే డైలాగ్ ఇక్కడ కూడా వినిపించింది. ఎవరిది అని చూస్తే సిడిపిఓ అధికారులది. అరే, అక్క ఎలాగో వెళ్ళిపోయింది, ఇప్పుడు చెల్లిని చేసుకుంటుంటే మళ్ళీ ఆపండి అంటున్నారు. అసలు ఏమైందని కనుక్కుంటే ఆ చెల్లి చిన్నారి పెళ్లి కూతురని తేలింది. అదేనండి, ఆమె మైనర్ అట. సో అధికారులు వచ్చి ఆ పెళ్లిని ఆపేశారు. ఆమె వయస్సు కేవలం 17 సంవత్సరాల 7 నెలలు అని తెలిసి అధికారులకు ఎవరో సమాచారం ఇవ్వటంతో అధికారులు ఎంట్రీ ఇచ్చారని తెలిసింది. సమాచారం అందిన వెంటనే స్పందించిన సిడిపిఓ ఉమారాణి, ఆమె సిబ్బంది వివాహ వేదికకు చేరుకొని పెళ్లిని నిలిపివేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని బాలిక తల్లిదండ్రులు, బంధువులకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపైన కౌన్సిలింగ్ ఇచ్చారు. చట్ట ప్రకారం 18 ఏళ్ల లోపు అమ్మాయిలకు వివాహం చేయడం నేరమని పోలీసులు వారికి వివరించారు. పెద్ద కుమార్తె వెళ్లిపోవడంతో తొందరపాట్లో మైనర్ అయిన 2వ కుమార్తెకు వివాహం జరిపించడానికి సిద్ధమైన తల్లిదండ్రుల చర్యను అధికారులు నిలువరించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు అందరికి ఎలా ఉందో కానీ ఆ అబ్బాయి మాత్రం లోపల ఎవరికీ చెప్పుకోలేని బాధ అనుభవిస్తుంటాడు. అక్క జెండా ఎత్తేస్తే చెల్లికేమో వయసు నిండకపాయే. ఇక నాకు పెళ్ళొద్దు ఏమొద్దురా నాయన, నేను సింగిల్ గానే ఉండిపోతా, సింగిల్ గానే పోతా అని లోపల ఎంత బాధపడ్డాడో అతని అంతరాత్మకే తెలుసు. పాపం కదా. నిజంగానే బ్రో, నీకొచ్చిన కష్టం పగోనికి కూడా రావద్దు.